గంధం రాసి పల్లకీలో ఎక్కించుకొని తీసుకొస్తానులే. ఏంట్రా ఆ వెక్కిరింపు మాటలేమిటి? మరి లేకపోతే ఏంటి తాతయ్య? వింటే తిన్నగా వస్తుంది, లేకపోతే 4 తగిలించి తీసుకొస్తాం. ఒరే, అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకురా. ఏమ్మా, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుందని భయమా? పోలీస్ స్టేషన్ కాకపోయినా నలుగురిలో చెడ్డ పేరు వస్తుందనే భయం రా. అబ్బబ్బబ్బా, ఈ భయాల్నేరా అది ఆసరాగా చేసుకుంటుంది. మన బలహీనత కూడా అనుకుంటుంది అది. సరేరా, అయితే వెళుతూ వెళుతూ 4 బెత్తాలు కూడా పట్టుకెళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి బాదుకుంటూ బజారంటే ఈడ్చుకొనిరా. ఏంటి కౌంటరా? కాదు, దాని మాటలకు అర్థం నీకు అర్థమయ్యేలా చెబుతున్నా. ఆయన మాటలు నీకెందుకు గాని, నువ్వు వెళ్ళు, పో, వెళ్ళి తీసుకురా. ఏంటి కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? రఘు, రఘు, నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే. 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టా అదుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే. మెరుపల్ల మెరిసి జానా, వరదల్ల ముంచె జానా, ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా. జాన అంటే జీవితం, జీవితమే నర జాడరా, దానితో సయ్యాడరా, ఏటికి ఎదురీదరా. కొత్తగానే కనిపిస్తున్నావు సీత. ఇవాళ నీలో కొత్త కొత్త అందాలు కనిపిస్తున్నాయి. నిన్నిలా చూస్తుంటే మనసు ఎటో వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో? కొత్త లోకానికి. అలా ఎలా వెళుతుంది? అది నా మనసు కదా. నీతో కలిసే వెళ్ళింది. నాకు తెలియకుండానే కూడా వచ్చావు అంటున్నాను కదా. విజయం తాలూకు ఆనందం కలిసి నీలో కొత్త సొగసులు తొంగి చూస్తున్నాయి. ఆహా, మధుర క్షణాలకి అర్థం తెలిసి మధురానుభూతుల్ని అనుభవించాను. ఒక స్వప్నం నిజమైనట్టు. ఒక హలో, మరీ అంతొద్దు. ఇప్పుడు నేనేం కాదన్నానని మరీ అంతలా పొగిడిస్తున్నావు. ఇంకా నాకేం కావాలనిపించట్లేదు సీత. ఇలాగే నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ చూపులు పొంగిపోవడాలు కడుపు నింపవు గాని పద భోంచేద్దాం. ఆకలిగా లేదు, సంతోషంతో కడుపు సగం నిండిపోయింది. మిగతా సగం ఖాళీగానే ఉందిగా. అలా అనిపించడం లేదు. నాకు అనిపిస్తుంది. పద భోంచేద్దాం. అబ్బా రఘు, ఆ పిచ్చి చూపు లాపు. ముందు రా. మత్తుగా ఉంది సీత. నీళ్లు కుమ్మరిస్తాను. మరీ ఎక్కువ చేస్తున్నావు. పద. స్వర్ణ, స్వర్ణ. సాకేత్, రా సాకేత్. ఏంట్రా
స్వర్ణని పిలుస్తున్నావు? తను ఇక్కడికి రాలేదా? ఇక్కడికి వస్తున్నానని చెప్పిందా? దానికి చెప్పి వెళ్ళడం అలవాట్లేదుగా. ఇంకెక్కడికి పోతుంది? ఆ భాగీరథి దగ్గర దుష్టశక్తులు ఉన్నాయి కదా, వాళ్ళందరూ అసెంబ్లీ అయి ఉంటారు. ఇలా సాధించు అలా సాధించు అని దానికి నూరిపోస్తున్నారు. ఇది మంచి చెడు ఆలోచించటం కూడా మానేసింది. దాని సంసారం అన్న జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఆ జ్ఞానమే ఉంటే టీవీలో అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? షో నుంచి రాగానే నేను గ్రాని క్లాస్ పీకాం. చి నీ మూలంగా అంతరాయానికి చింతిస్తున్నావని ప్రసారమే ఆపేశాడు కదే. నీ మూతి మీద తన్నినట్టు నిన్ను బయటకు పంపించి చర్చ మళ్ళీ ప్రారంభించారు. ఏమన్నావు? నేను శాడిస్ట్నా? అష్టకష్టాలు పెట్టానా? కలిసి బతకదలుచుకుంటే పిచ్చి వేషాలు మానుకొని తిన్నగా కామ్గా ఉండు. లేకపోతే చట్టం నీకు నాకు చెల్లు అని జడ్జిమెంట్ ఇస్తుంది. మూతి ముడుచుకొని అలిగి కోపంగా వెళ్ళింది. సీత అన్నట్టు అక్కడికే వెళ్ళుంటుందిరా. వెళతా. అక్కడికే వెళ్ళి దీని సంగతి వాళ్ళ సంగతి అక్కడే తేలుస్తా. సాకేత్ వద్దు. వెళ్ళి వాళ్లతో గొడవ పడి పరువు పోగొట్టుకోవడమే అవుతుంది. నువ్వు వెళ్ళొద్దు. కాస్త వెనక ముందు అదే ఇంటికొచ్చేస్తుందిలే. ఓకే, నేను వెళ్ళొస్తాను మరి. అరే ఆగరా, భోంచేసి వెళ్ళొచ్చు. పర్లేదులే అన్నయ్య, నేను వెళ్తాను. పర్వాలేదులే అంటావే. భోంచేసి వెళ్ళమన్నప్పుడు కాదని వెళ్ళకూడదు అంటారు. పద సాకేత్, భోంచేద్దు కాని పద. రారా. కూర్చో. తినరా? ఎందుకు మొహమాటం? తిను. ఏం లేదు. సాకేత్లో ఎంత మార్పు వచ్చింది. చాలా తక్కువగా చూసేవాడు, ఇప్పుడు తనే దిగొచ్చాడు. డౌన్ టు ఎర్త్ అంటే ఇదే కాబోలు. ఏదైనా వీళ్ళని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వెంటనే ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్పాలి. రఘు, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి సాల్ట్ తీసుకొస్తాను. అత్తయ్య గారు, మంచిది తీసుకోండి. మావి గారు, సీత ఫోన్ చేస్తుందేమిటి? అక్కడ ఏమైనా గొడవలు జరిగాయేమో అత్తయ్య గారు. వాడేమో సెటైర్లు విసురుతూ బయలుదేరాడు, నువ్వేమో ఆజ్యం పోసి పంపావు. గొడవేం కర్మ, పెద్ద యుద్ధమే జరుగుంటుంది. లేకపోతే సీత ఎందుకు ఫోన్ చేస్తుంది? సీత, ఏమిటి ఈ టైంలో ఫోన్ చేసావు? అదేమన్నా అక్కడ వాడితో తగాదా పడుతుందా? గొడవ ఎవరు ఎవరితో అని మీరు అలా అడుగుతున్నారమ్మమ్మ గారు? స్వర్ణ అక్కడికే మీ మీద గొడవ పట్టడానికి వచ్చి ఉంటుందని సాకేత్ మీ ఇంటికి వచ్చాడు. సాకేత్ స్వర్ణ అంటూ ఇక్కడికి వచ్చాడు, కానీ స్వర్ణ ఇక్కడికి రాలేదు. లేదు. మరి వీడు బయలుదేరాడా? లేదమ్మమ్మ గారు. అదక్కడ లేదుగా. అది లేకపోతేనే అన్న వదినలం మేమున్నాం కదా, అందుకే ఆగాడు. అమ్మమ్మ గారు, ఇక్కడ ఒక అపురూప దృశ్యం చూస్తున్నాను. ఆ ఆనందం మీతో పంచుకుందామని మీకు ఫోన్ చేశాను. ఏమిటి అది? నాతో పంచుకునేంత అపురూపమైన దృశ్యం ఏమిటిది? రామలక్ష్మణుల కలయిక. అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా పక్కపక్కనే కూర్చొని ఆనందంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళకి సీత వడ్డిస్తుంది. వాళ్ళలా ఒకరి పక్కన ఒకరు కూర్చొని భోజనం చేస్తుంటే చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు అమ్మమ్మగారు.
చెమ్మగిల్లిన కళ్ళతో స్పష్టంగా వీళ్ళని చూడలేకపోతున్నాను. మా రామాయణంలో సీత రఘురామే వనవాసానికి వచ్చారు. కానీ ఇప్పుడు భరతుడొచ్చి పాదకులు ఇవ్వన్నయ్యా పట్టాభిషేకం చేస్తా అన్నట్టుంది ఈ సన్నివేశం. లక్ష్మణుడు మాకు తోడుగా ఉన్నాడు. ఇక మాకు అపజయం లేదమ్మమ్మ గారు. నీ మాటలు వింటుంటేనే నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. సీత, వాళ్ళ కలుపుకొలుతనం ఆ బంతి భోజనం వీడియో తీసి మాకు పంపించవే, మేము చూసి ఆనందిస్తాం. అలాగే అమ్మమ్మ గారు, ఇప్పుడే పంపిస్తాను. ఏంటి మంగ, ఏదో నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అంటున్నావు? యుద్ధం పోరాటం అన్నారుగా, కాస్త ఆగండి, అక్కడేం జరిగిందో చూదురు గాని. మెల్లగా తినరా, అందుకే అన్నం తినేటప్పుడు నవ్వకూడదు అనేది. నువ్వే కదా అన్నయ్య జోకేసావు. సరే సర్లే, ఇంక జోక్స్ అయ్యలే, నువ్వు తిను. ఇదిగో వచ్చేసింది, చూడండి. ఈ వీడియో అమ్మమ్మ గారు చూస్తే ఎంత ఆనందపడతారో. సీత, పెరుగు తీసుకురా. తీసుకొస్తున్నాను రాకు. నిజమేనే, వీళ్ళని ఇలా చూశాక ఎవరి కళ్ళు మాత్రం చెమ్మగిల్లకుండా ఉంటాయి. రామలక్ష్మణుల్లా ఉన్నారు మావయ్య. ఈ మాటే సీత కూడా అందే. పైగా అదేమందో తెలుసా? అబ్బా, ఆ విషయాలన్నీ వీడియో చూసిన తర్వాత చదువుగా లేవే. చెప్పండి స్వామి, చెప్పండి. మీ తత్వాలు విని చాలా రోజులైంది. గాని అంతకునికిలేమి కలదు నీకు, ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కద. దీనికి అర్థమేమిటో మీకు తెలుసా? స్వామి వివరిస్తున్నారుగా. ఈ శరీరం శాశ్వతం కాదు. దీన్ని దాచే బట్టలను శుచిగా చూస్తారు, కానీ మనస్సుని బుద్ధిని శుచిగా ఉంచడం మరుస్తారు. వల్లకాటికి పోయే వాటికన్నా వెంట వచ్చే మనస్సుని బుద్ధిని శుచిగా ఉంచుకోమని చెప్పారు బ్రహ్మంగారు. దాని వెనకాల కూడా మొత్తం తోట భలే ఉంటుంది. సీత, ఏమైనా హెల్ప్ చేయనా? నేను హెల్ప్ చేయను వదినా. ఆ మాట అన్నారు, అంతే చాలు. చాలా సంతోషంగా ఉంది సాకేత్. ఈ మార్పు ఇలాగే ఉండాలి. మీ అన్నదమ్ములు సఖ్యంగా ఉంటే ఈ ప్రపంచాన్ని జయించగలరు. అందుకేనా నన్ను హెల్ప్ చేయొద్దు అంటున్నావు? నువ్వు స్వర్ణ కూడా త్వరలోనే ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం సాకేత్. ఈ జన్మలో అది ఉంటుందని నేను అనుకోను. బ్రతికి పరులకు ఉపయోగపడాలి, కానీ నాది నాది అంటూ పరులను దోచుకుంటే చివరకు బ్రతికుండగానే నరకబాధలు అనుభవిస్తారు. ఏం చేయాలి స్వామి? దైవచింతన, పాపభీతి, దాన ధర్మాలు, మంచితనం కలిగి ఉండాలి. జాలి, దయ, మానవత్వం చూపిస్తూ బ్రతకాలి. ధ్యానం మనల్ని సత్ప్రవర్తన వైపు మళ్లిస్తుంది, మంచి ఆలోచనలు కలిగిస్తుంది. చాలా బాగా చెప్పారు స్వామి. సర్వం ఈశ్వరమయం. ఆ స్వామే మనకు ఆధారం. సాకేత్, అది చిన్నపిల్ల, త్వరలోనే ఖచ్చితంగా మారుతుంది చూడు. పిల్ల తల్లి, అది చిన్నపిల్ల కాదు. చిన్నపిల్లలైతే దడుస్తారు, దానికి ఆ లక్షణం లేదు.
కక్షలు పగలు ప్రతీకారాలు బాగా ఎక్కువయ్యాయి. అవేమీ శాశ్వతంగా ఉండవులే సాకేత్. సరే మరి. ఏంటిక్కడ స్వామీజీలా ఉన్నారు? అవును సాకేత్, స్వామీజీ బ్రహ్మంగారి తత్వాలు పాడుతున్నారు. అప్పుడప్పుడు ఇక్కడున్న జనాలకి ఇదే పెద్ద రిలాక్సేషన్. బ్రహ్మంగారా? ఆయన ఎవరు? బ్రహ్మంగారు తెలీదా? నో, నేనెప్పుడు వినలేదు. నీకు ఆయన గురించి బాగా తెలుసా అన్నయ్య? తెలుసా అంటే తెలుసు, కానీ అంత బాగా నీకు వివరించేంతగా తెలీదు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలు బోధించిన మహాయోగి. హేతువాది, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంతో, కాలజ్ఞానం అంటే భవిష్యత్తు, విశ్వంలో జరగబోయే వాటి గురించి ముందే తత్వాలుగా బోధించారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జరగబోయేవి ముందే చెప్పారు. ఒక్క 19వ శతాబ్దమే కాదు, కలియుగాంతం వరకు వారు కాలజ్ఞానం చెప్పారు. ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ నోస్ట్రాడామస్ ఎలాగో అలాగా చివరికి కడప జిల్లా కందిమల్లయ్య పల్లిలో చాలా కాలం నివసించి అచ్చిమాంబకు కాలజ్ఞాన తత్వం బోధించి అక్కడే జీవ సమాధయ్యారు. కడప నవాబుకు ఆయన కాలజ్ఞానాన్ని బోధించారు. అయితే నీకు బ్రహ్మంగారి గురించి చాలా తెలుసు. తనకు తత్వాలు కూడా తెలుసురా. బ్రహ్మంగారి చరిత్ర తెలిసిన దానివి ఇక్కడ నువ్వు ఉండటం వీళ్ళ అదృష్టం. ఏదమ్మా, ఒక తత్వం చెప్పు. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమోనో తెలియదు, ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. బ్రహ్మంగారి చరిత్ర తెలిసిన దానివి ఇక్కడ నువ్వు ఉండటం వీళ్ళ అదృష్టం. ఏదమ్మా, ఒక తత్వం చెప్పు. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమోనో తెలియదు, ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. గొప్పగా చెప్పావు తల్లి. మానవులలో నీతి మటు మాయమయ్యేను, అన్యాయమే రాజ్యమే లేను, శివ గోవింద గోవింద. అంటే ఏంటో అర్థమైందా సాకేత్? పూర్తిగా అర్థం కాలేదు. వేమన్న చెప్పింది కూడా ఇంచుమించు ఇలాంటిదే. నాది నాది అని అంతా ఇంత అని గర్వంతో చెప్పుకుంటారు మనుషులు. వారి జన్మంతా వెంట తెచ్చుకున్నది శూన్యం, ఎంత కూడబెట్టినా చివరకు మిగిలేది 6 అడుగుల నేలే. అది గ్రహిస్తే మంచిది అని. ఈ స్వామీజీని స్వర్ణ దగ్గర తీసుకెళ్లి ఇవన్నీ వినిపిస్తే అప్పుడైనా కాస్త దాని బుద్ధి మారుతుందేమో. ఎవరు ఎవరిని మార్చగలరు బాబు? దైవ ధ్యానంబు కన్నా మించింది లేదు. అనంత శక్తులు అందులో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది స్వామి. సన్మార్గము ఆ దైవమే చూపెడుతుంది. కాలజ్ఞానం వివరంగా చెప్పిందిలా. కాలజ్ఞానంలో ఏం చెప్పారు బ్రహ్మంగారు? చాలా చాలా విషయాలు చెప్పారు సాకేత్. అవి ఇక్కడ చాలా జరిగాయి కూడా. అందులో కొన్ని మనకి తెలుసు.